హాయ్ ఫ్రెండ్స్, రష్యన్స్ సనాతన ధర్మం పట్ల ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఎందరో సనాతన మార్గంలోకి వస్తున్నారు. వారు కృష్ణ భక్తిలో పొందిన ఆనందాన్ని తమ తోటి వారికి తెలియజేస్తున్నారు. ఒకరి నుండి ఒకరికి ప్రచారం జరుగుతూ అలా రష్యా అంతటా సనాతనం స్ప్రెడ్ అవుతున్నది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది రష్యాలోని ఒక మారుమూల గ్రామం ఆల్టియా రిపబ్లిక్. ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. జనవరి మంత్లో అయితే -22°C టెంపరేచర్ ఉంటుంది. అంటే గడ్డగట్టే చలి. అంత చలి ప్రాంతంలో ఉండే ఈ గ్రామ ప్రజలు అందరూ కృష్ణ భక్తిని, సనాతన మార్గాన్ని స్వీకరించారు. మంచు కురుస్తున్నా కూడా, గడ్డకట్టే చలిలో కూడా కృష్ణుని రథయాత్ర, కృష్ణ భజనలు, కీర్తనలు చేస్తున్నారు. అందరినీ కృష్ణనామం, రామనామం జపించమని, సనాతన మార్గంలోకి రమ్మని ప్రచారం చేస్తున్నారు. ఇష్టంతో కృష్ణనామ జపం చేస్తూ, చేతిలో జపమాలతో ధ్యానంలో కనిపిస్తూ ఉంటారు. గోమాత సేవ చేస్తున్నారు. భగవద్గీతను చదువుతున్నారు. వారి భక్తిని ఎలాంటి అడ్డంకులు ఆపలేవు అని ప్రూవ్ చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. పూజలు, ఉత్సవాలు, పండుగలు, ప్రసాదాలు అన్నీ ఎంతో ఆనందంగా, ఇష్టంగా చేసుకుంటున్నారు. ఈ ప్రజలకి సనాతన ధర్మం గురించి, కృష్ణ భక్తి గురించి, భగవద్గీత గురించి తెలియజేసినది, లక్షల్లో రష్యన్స్ని సనాతనం వైపు ఆకర్షించేలా చేస్తున్నది డాక్టర్ వదిమ్ తునీవ్. ఉన్నతమైన ఫ్యామిలీలో జన్మించాడు. అతని గ్రాండ్ పేరెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్. వారు సైన్స్ బిలీవర్స్, దేవుణ్ణి అస్సలు నమ్మరు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ వదిమ్ తునీవ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోసోమ్స్లో PhD చేశారు. అతనికి తన కాలేజ్ డేస్లో ఇస్కాన్ డివోటీస్తో పరిచయం కలిగింది. తాను కృష్ణ భక్తికి, భగవద్గీతకు ఎంతో ఆకర్షితుడయ్యాడు. సనాతన ధర్మం స్వీకరించాడు. కృష్ణ దీక్ష చేపట్టాడు. భక్తి విజ్ఞాన గోస్వామి అనే సంస్కృత నామము పొందాడు. పూర్తిగా శాకాహారాన్ని భుజిస్తున్నాడు. ప్రపంచ నలుమూలలు తిరుగుతూ తాను పొందిన జ్ఞానాన్ని నలుగురికి తెలియజేస్తున్నాడు. ఎందరినో ప్రభావం చేస్తున్నాడు. ముఖ్యంగా తన దేశ ప్రజలకు కృష్ణతత్వాన్ని పరిచయం చేస్తున్నాడు. భగవద్గీతను లోతుగా తెలుసుకోవడానికి సంస్కృతం నేర్చుకున్నాడు. అలా మన పురాణాలు, వేదాలు చదివాడు. భగవద్గీతను తన ప్రజలు తెలుసుకోవాలని గొప్ప ఉద్దేశంతో రష్యాలోకి భగవద్గీతను అనువదించాడు. ఒక్కసారి ఈ బస్ని చూడండి. టెన్షన్ ఫ్రీ లైఫ్, రీడ్ భగవద్గీత. లైఫ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండడానికి భగవద్గీతను చదవండి అనే గొప్ప మాటలతో భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. భక్తి విజ్ఞాన గోస్వామి గారు గొప్ప పుణ్యపురుషుడు. తన జన్మ ధన్యం చేసుకుంటున్నాడు. తాను ఆనందాన్ని పొందుతూ ఇతరులకు పంచుతున్నాడు. ఒకప్పుడు అన్నదానం దానాలలోకి గొప్ప దానం అనేవారు. ఎందుకంటే కడుపు నిండితే చాలు అంటారు కనుక. తరువాత విద్యాదానం గొప్పది అన్నారు. అన్నదానం ఒక పూట కడుపు నింపుతుంది. అదే విద్యాదానం అయితే మనిషి బ్రతుకున్నంత వరకు కడుపు నింపగలదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం ప్రచారం చెయ్యడమే అన్నిటికన్నా గొప్ప కార్యం అనవచ్చును. ఎందుకంటే మనిషి ఉన్న ఒకే ఒక జీవితాన్ని భగవంతుడి ధ్యాసలో, సేవలో జీవించి ఆనందాన్ని, మోక్షాన్ని పొందడం చాలా గొప్ప విషయం. ఇంకా ప్రాణులలో మనిషికి మాత్రమే భక్తి అనే గొప్ప సంపద దక్కింది. ఈ మాయా ప్రపంచంలో కొట్టుకుపోకుండా, మెటీరియలిస్టిక్ లైఫ్లో మునిగిపోకుండా ఉన్న జీవితాన్ని దైవనామంతో, ధర్మ మార్గంలో తృప్తిగా జీవించాలి. ప్రతి మనిషి బాధలు లేకుండా హాయిగా జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందుకు ఒకే ఒక దారి ఆధ్యాత్మిక జీవనం. సో డోంట్ వేస్ట్ టైం. మీ డ్యూటీస్ ముగిశాక రోజు కొంత సమయాన్ని దైవనామంలో, ధ్యానంలో గడపండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.